తెలుసా మీకు? గేదె ఆయిల్తో చేసిన ఇది. తావపోయే ముందు కూడా గొల్లుమని నవ్వేలాగా జోకిస్తున్నాం. డైరెక్ట్ గా బఫెలోనే అదైతే చచ్చిపోయి ఉంటుందా, ఇప్పుడు గేదె చనిపోయి ఉంటుంది కదా, దాని నుంచి మనకి ఏదో ఆయిల్ వస్తుందో ఆయిల్ తో తయారు చేసింది ఇది. ఏం మాట్లాడుతున్నావురా? నరాలు కట్ అయిపోయింది. అది మీరు తిన్నారు, అయితే మీ పరిస్థితి. పోయిరా 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 మావా. అరే నీ అబ్బా, ఇప్పుడు మనం బయట తీసుకున్న ఆయిల్ ఎంత? 195. ఇదేదో 30 రూపాయల కిలో. కొత్తగా షాప్ పెట్టినామన్న, కొంచెం టేస్ట్ చేసి చెప్పండి. నేను చూసి చెప్పాను టేస్ట్ ఎట్లుందా, రివ్యూ తీసుకుంటున్నా అన్నట్టు. ఎట్లుంది, బాగుందా లేదా అనేసి రివ్యూ తీసుకుంటున్నా. ఎట్లుందో చెప్పండి. మంచిగా ఉందా? ఎప్పుడు ఉన్నట్టే ఉందా లేదంటే కొత్తగా ఏమైనా ఉందా? మీరు చెప్పండి అన్న. బాగుందా? ఇప్పుడు ఉన్నట్లనే ఉందా? మంచిగా ఉంది. అంటే బయట అమ్మొచ్చు అంటారు, ఏం కాదు. ఏమంటే ఇంకోటి తింటారు, అది అట్లే తీసుకోను. నువ్వు కూడా తినడా? ఇదే మన మర్రి చెట్టు ఉంది కదా మణికొండ, అక్కడ పెట్టిన చిన్న షాప్ అన్నట్టు. ఇప్పుడే స్టార్ట్ చేస్తున్నా. సో దాని రివ్యూ కోసం అయితే వచ్చినా నేను. మంచిగా ఉంది కదా అట్లయితే. సరే, అదే ఏంటంటే అందరూ నార్మల్ పిండి దాంతో చేస్తారు కదా, మేము కొంచెం డిఫరెంట్గా చేసినాం అన్నట్టు. ఆయిల్ వేరే వాడినాం. ఆయిల్ మంచిది. అదే అన్న, ఆయిల్ వేరేది వాడినాం. ఆయిల్ ఎట్లుంటుంది అంటే మన గేదె ఆయిల్ తెలుసా మీకు? గేదె ఆయిల్తో చేసిన ఇది. తావపోయే ముందు కూడా గొల్లుమని నవ్వేలాగా జోకిస్తున్నాం. గేదె ఆయిల్తో చేసి ఇచ్చిన. బాగుందా చెప్పండి అన్న. అంటే గేదె ఆయిల్ వాడకూడదు అంటారు కదా, నేను వాడినా. గేదెలు వాడరాదు, కుస్మాల్ది పల్లీలది అవి వాడాలా. అంటే ఇప్పుడు నేను వాడేసిన, చాలా మంది తినేసిర్రు. తినే పర్వాలేదు కానీ అంటే దాన్ని తింటే చచ్చిపోతారంట కదా. ఎవరు చెప్పారు? ఏం మాట్లాడుతున్నావురా? నరాలు కట్ అయిపోయింది. అంటే నేను బయట తెలుసుకొని వచ్చిన. అది మీరు తిన్నారు, అయితే మీ పరిస్థితి. పోయిరా 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 మావా. అరే నీ అబ్బా, మా పరిస్థితి నిన్నే పట్టుకుంటాం. ఇంకా నేను పోతా, నువ్వు ఎక్కడ పోయినా దొరుకుతాం, మాకు తెలుసు. దొరకను. నేను నీకు తెలుసా? పోనీ అయినా తెలుసా? అయినా తెలియదు, నేను తెలియదు. నంబరే నీ, మరి ఏం చేస్తాను. మరి తిన్నావు కదా, నంబరే నీ. నంబర్ ఇవ్వాలా? నంబర్ ఇచ్చి ఏం చేస్తావు? ఏమైనా చేస్తాం, నంబర్ ఒకటి ఇస్తే అయిపోయి కదా. సరే చెప్తా, తీసుకో. 1111111111. డబల్ వన్ చెప్పొద్దు నువ్వు. 1111 అని చెప్తా. నాకేం ఇంగ్లీష్ సరే మంచిగా ఉందంటావు, అమ్మమంటావు బయట. అన్నా టేస్ట్ చూడవా చెకోడి? ఇంకా టేస్ట్ చూడు. నార్మల్ నుంచి చూడు ఒకసారి. నుంచి ఎలా ఉంది టేస్ట్? ఎలా ఉంది? బాగానే ఉంది. అంటే బాగానే ఉందంటే ఎట్లా? ఎక్కడో కొడుతుంది సీనా. ఒక అర్ధ సెకండ్ తిన్నావు అన్న. నేను తిను చూడు. మరి ఎలా ఇలా తిన్నావు? ఎట్లా మనలో ఎవరు తిన్నాం లేదు. బాగానే ఉంది. అమ్మచ్చా మంచిగానే? నమ్మల్ని ఎక్కడెక్కడ వాసన మంచి అవునా? అంటే మామూలుగా అందరు ఏంటంటే నూనె అది వాడతారు కదా, మనకి ఏంటంటే నేనేంటంటే తక్కువ కాస్ట్లో మంచి చెకోడీలు అవి చేద్దాం అని చెప్పి స్టార్ట్ చేసా బిజినెస్. మామూలుగా తక్కువ కాస్ట్ తోటి. సో అయితే నేను ఏంటంటే దీంట్లో మామూలుగా మనకి ఏది కోకోనట్ ఆయిల్ ఇవన్నీ ఉంటాయి కదా, అది కాకుండా మనకి బర్రె నూనెతో చేసే
చేశాను. ఇది దాని పువ్వు అది పాలని మీగడ తీసి డైరెక్ట్ గా బఫెలోనే అదైతే చచ్చిపోయి ఉంటుందా, ఇప్పుడు గేదె చనిపోయి ఉంటుంది కదా, దాని నుంచి మనకి ఏదో ఆయిల్ వస్తుందో ఆయిల్ తో తయారు చేసింది ఇది. ఏం మాట్లాడుతున్నావురా నరాలు కట్ అయిపోయింది అదే స్మెల్ వస్తుంది, అదే ఆ, కొంచెం స్మెల్ వస్తుంది. లైక్ అలా అంటే అదే అమ్మడానికి ఎలా ఉంటుంది, తక్కువ కాస్ట్ అది మనకి ఏంటంటే కిలో 30 రూపాయలు అన్నట్టు అది ఆయిల్. ఇప్పుడు మనం బయట తీసుకున్న ఆయిల్ ఎంత, అవునా, కిలో correct. 195, ఇదేదో 30 రూపాయలు కిలో. అంటే మంచిగా ఏం పర్వాలేదు అన్న, దానికి ఏమున్నది కానీ కొంచెం స్మెల్ వస్తుంది. స్మెల్ వస్తుందట. అమ్మచ్చా మరి రాళ్ళు ఇప్పుడు వాళ్ళు తిన్నారు, వాళ్ళందరూ తిన్నారు, బాగున్నారంట. మీకు ఎట్లా మంచిగా నచ్చిందా? నచ్చింది కానీ కొంచెం స్మెల్ ఉందన్న. బాగుంది ఆయిల్. ఈ ఆయిల్ అయితే చేయొచ్చు, బర్ర ఆయిల్ తోటి తినచ్చు. సో అన్న వాళ్ళు అయితే తినొచ్చు అని చెప్తున్నారు. బర్ర ఆయిల్తో చేసిన అయితే చాలా మంది అయితే బర్ర ఆయిల్తో తినకూడదు, అది మంచిది కాదు అంటారు కాబట్టి, బట్ అన్న వాళ్ళే తిని చెప్తున్నారు కాబట్టి దాంతో మనం తినచ్చు, ఏం కాదు. హెల్త్ ఇష్యూస్ అయితే ఏం రావు దీని నుంచి. కానీ ఏంటంటే చాలా మంది ఏంటంటే బర్ర ఆయిల్ అంటే ఎవరు ఎంకరేజ్ చేయరు, గేదెతో చేసింది కదా ఎందుకు తింటారు, అది ఏంటంటే కొన్ని అంటే ఎవరన్నా ఒక మాట చెప్తుంటావా, ఇప్పుడు గేదె అంటేనేమో చాలా మంది నమ్మకంగా అంటారు, అదే బర్రె ఆయిల్ అంటారు కొంతమంది ఆలోచన చేస్తారు అన్న. అదే 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 సో అలా అని చెప్పి అంతే అడుగుతుంది. ఇప్పుడు అన్న వాళ్ళు కూడా ఇచ్చారు రివ్యూ అట్లనే. ఎట్లా మీకు నచ్చిందా? నచ్చిందా? బాగానే ఉందిలే కానీ కొంచెం స్మెల్ కొంచెం స్మెల్ వస్తుంది అంతే. గేదెతో చేసిన ఆయిల్ కదా, స్మెల్ వస్తుందా మాత్రం? స్మెల్ తప్ప టేస్ట్ ఏం పరకలేదు. ఓకే 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 ఇది చెక్అవుట్ చేసి ఒకసారి చెక్అవుట్ టేస్ట్ చూడండి మీరు కూడా. అలాగా చేసాం టేస్ట్ చూడు ఒకసారి, టేస్ట్ చూడు. నేను తయారు చేసిన చెక్అవుట్లో టేస్ట్ చూడు ఒకసారి. షాప్ పెట్టిండట, షాప్ పెట్టిండట, బాగుంది అన్న అమ్ముతానికి అంతేనా అన్న, అంతేనా? ఇంకో మాట మామూలుగా ఒకసారి మీరు టేస్ట్ చూడండి, టేస్ట్ చూసి చెప్పండి ఒకసారి. ఇప్పుడు నువ్వు షాప్ పెట్టినావా అంటే టేస్ట్ కోసం పెడుతున్నా, షాప్ పెడుతున్నా, దానికోసం ఇది. సావపోయే ముందు కూడా గొల్లుమని నవ్వేలాగా జోకిస్తున్నావు. నేను ఇంటర్మీడియట్ మాజీ సర్పంచ్. టేస్ట్ వండర్ఫుల్. ఒకవేళ పెళ్లిలో కూడా మీరు అవేంటి అవి చేపిస్తారు చూడు, పెళ్లిళ్ళ సారా వచ్చేటి గ్యారెలు క్యాటరింగ్ కూడా ఇందులో ఎటువంటి వాసన లేదు, ప్యూర్ ఆయిల్. అన్నేమో వాసన అంటున్నా అన్న. లేదు లేదు నేను చెప్తున్నా కదా, మంచిగా ఉందా? ఆయిల్ బాగుంది, కారము ఉప్పు అన్ని బాగున్నాయి, బాగున్నాయి అన్ని, చాలా బాగున్నాయి. ఎవరురా నువ్వు ఇంత టాలెంటెడ్ ఉన్నావు? మీరు మీకు ఎలా ఉంది? మంచిగా ఉందా? చాలా బాగుంది, నేను చెప్తున్నా చాలా బాగున్నాయా? చాలా బాగుంది. అమ్మచ్చా మరి? వండర్ఫుల్ అమ్మచ్చు. పెళ్లిలో కూడా క్యాటరింగ్ అన్ని సారా వచ్చే కింద అవి పెడతారు చూడు, మాకు ఇక అలా అయిన అలా పెడతాం చూడు, అవిట్లో కూడా ఆర్డర్ తీసుకోవచ్చు మీ దగ్గర. ఓకే తిందామన్నా? ఎలా ఉంది? ఇది కారంగా ఉంది. కారంగా ఉందా? కారం ఉండాలి కదా మాత్రం కారం లేకపోతే ఇలాగా కారం ఉండాలి కదా. కొద్దిగా కారం ఉంది కానీ టేస్ట్ ఎలా ఉంది? టేస్ట్ బాగుంది, కొద్దిగా కారం ఉంది. సరిపోయిందా? ఉప్పు సరిపోయింది, నూనె నూనె సరిపోయింది. నూనె అంత సరిపోయింది. అంటే నేను యాక్చువల్లీ మామూలుగా అయితే మనకి చెకోడీలు అంటే ఇప్పుడు మామూలుగా ఎక్కడైనా షాప్కి వెళ్ళానుకో చెకోడీలు అంతే, ఈ ప్యాకెట్ పావు వచ్చి 90 రూపాయలు. అవునా? ఈ పావు వచ్చి 90 రూపాయలు ఈ చెకోడీలు. బట్ నేను ఏంటంటే మామూలుగా అయితే పావు వచ్చిని 20 రూపాయలకి అమ్ముతున్నా, తక్కువలో. మార్కెట్ లో సేల్. అయితే ఇంకోటి దీని పావు 20 రూపాయలు అమ్మడానికి కారణం ఏంటంటే మామూలుగా మనం యూజ్ చేసే ఆయిల్ ఏంటిది, గోల్డ్ డ్రాప్ కానీ లేదా సన్ఫ్లవర్ కానీ లేదా ఇంకోటి ఏది నువ్వుల నూనె ఇలాంటివి వాడుతూ ఉంటారు. అలాంటివి వాడతారు. ఎట్లా కొమ్మల నూనె కూడా వాడతారు. అయితే నేను అదే ఇప్పుడు ఏంటంటే బఫెలో ఆయిల్తో చేసాను నేను, ఇది బర్రె నూనెతో చేసాను. ఇప్పుడు మన బర్రెలు అయితే ఏదో చనిపోతాయి కదా, చనిపోయిన బర్రెలు ఏం చేస్తారు, తీసుకెళ్ళి పడేస్తారు మామూలుగా అయితే. పడేయకుండా బర్రెలు ఏం చేస్తారు, దాని నుంచి నూనె తీస్తారు, చనిపోయిన బర్రె నుంచి. సమర్ ఉంటుంది దానికి. మొత్తం దాన్ని ఇలా పిండి దాని నుంచి ఇప్పుడు నూనె తీసి దాని నుంచి నేను తయారు చేసిన ఆయిల్ ఏంటంటే అది మనకి కిలో 30 రూపాయలే. ఇది 190 రూపాయలు అంటే అది 30 రూపాయల కిలో. సో తక్కువలో నేను చేసి తయారు చేసి అమ్ముతున్నాను అట్లానే. అంటే నిజం చెప్తున్నానే వాస్తవమని. బాగుంది, మంచిగా ఉందా? టేస్ట్ మంచిగా ఉందా? టేస్ట్ బాగుంది, కారం కూడా కొనుక్కోవచ్చు, మీరు మార్కెట్ లో కూడా సెల్ అవుతాయి. ఓకే. సో అన్న అయితే మంచిగా చెప్పిండు, కొనుక్కోవచ్చు అని చెప్పిండు అన్న అయితే. అన్నగారు తిన్నారు కాబట్టి. అన్న మీరు చెప్పండి ఒకసారి, రండి ఇక్కడ వచ్చి చెప్పండి ఒకసారి, ఎట్లా ఉంది, ఎట్లా అనిపించింది మీకు బర్రె నూనెతో వేసింది? బాగుంది. మంచి టేస్ట్ ఎలా ఉంది? బాగుంది.
మంచిగా టేస్ట్ బాగుందా? బాగుంది. సేల్ చేయొచ్చా? నేను ఇంకోటి చెప్తా, పెళ్లిళ్ళ సగ్నాలు అని చేపిస్తారు, ఆర్డర్ ఇచ్చి సగ్నాలు. ఆ సగ్నాలు మీరు చేసిన 100% సక్సెస్ఫుల్. ఈ ఆయిల్ తోటి, కారం తోటి, ఇది బర్రె నూనె తోటి. బర్రె నూనె తోటి చేసిన సక్సెస్ఫుల్. టేస్ట్ ఇదే కారం ఉండాలి, ఇదే టేస్ట్. మరి చాలా మంది బర్రె నూనె అంటే తిన్నారు కదా. అరే ఏమైతుంది, బర్రె నూనె తిన్నప్పుడు నాకు డైరీ పాలే కావాలని ఎందుకంటారు? డైరీ పాలు కావాలని ఇప్పుడు మామూలుగా ప్యాకెట్లు అమ్ముతారు, విజయ్ అమ్ముతారు, ఎన్నెన్నో ప్యాకెట్లు అమ్ముతారు. మాకు డైరీ పాలే కావాలని ఎందుకంటారు? డైరీ తోటి అంత కోరుకుంటారు. డైరీ నూనె తింటే తప్పేముంది? కరెక్టే కదా. మరి అట్లెట్లుంటుంది? అదే అందుకే నేను ట్రై చేసిన కొత్తగా ఎలా ఉంటది ఏందని చెప్పి. ఎట్లా మంచిగా ఉందా? ఎట్లా మీకు మంచిగా? నువ్వు తినలే కదా? నేను ఎట్లా మీరు తిన్నారా? మనల్ని తిన్నాక మన ఇంకేముందనా? అదే అదే అయితే ఏముంది? అదే తిన్నారు లేదా అని. స్మెల్ కూడా బాగా అనిపిస్తుంది. బాగుంది స్మెల్ కూడా మంచిగా ఉంది. సో నువ్వు చేసే ఐటమ్స్ లో ఏ మాత్రం కారం ఉందనుకో 100% నువ్వు మార్కెట్ సక్సెస్ అవుతుంది. ఓకే పక్కా. సో అన్నోళ్ళు అయితే 100% మనం ఏదైతే ఆయిల్ యూజ్ చేసాం, ఆయిల్ తోటి చేస్తే 100% సక్సెస్ అవుతుంది అని చెప్పి అంటున్నారు. సో ఈ రకంగా ఉండాలి. స్పైసీ కూడా ఈ రకంగా ఉంటే బాగుంటుంది. సో స్పైసీ కూడా ఈ రకంగా ఉంటే బాగుంటుంది అన్నారు. సో అన్న జెన్యున్గా ఇచ్చారు కాబట్టి రివ్యూ ఏదైతే మనం రేపటి నుంచి బిజినెస్ స్టార్ట్ చేద్దాం చూస్తున్నాను. థ్యాంక్ యూ.